హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్వేత ఇన్నోవేషన్స్. ఈరోజు మనం ఒక సింపుల్ టేజిల్ డిజైన్ని చూద్దాము. దానికి అవసరమైంది సిల్క్ థ్రెడ్, ఫ్లవర్ బీడ్స్, క్రోషో నంబర్ 10 క్రోషో నంబర్ 10.75 mm ఉంటుంది. దీనికి మాకు 6 strands ఆఫ్ థ్రెడ్స్. నేను 6 strands తీసుకున్నాను. ఇది 6 strandsగా మీరు సిల్క్ థ్రెడ్స్ తీసుకోవాలి. కార్నర్ని ఒక లాక్ చేసుకోండి, ఒక నాట్ వేసుకోండి. ఇప్పుడు లాక్ అయింది థ్రెడ్. ఈ నాట్ని మనం కార్నర్ ఆఫ్ ద శారీ కార్నర్కి అటాచ్ చేయాలి. ఎలా అటాచ్ చేయాలంటే నేను చూపిస్తాను. ఇక 3 rounds మీ గ్రిప్ కోసం చుట్టుకోండి. ఇప్పుడు కార్నర్లో పెట్టి క్రోషో నంబర్ 10 ఇది. ఈ శారీస్కి అంతా ఈ క్రోషో నంబరే కరెక్ట్ ఉంటుంది. మీరు ఇలా క్రోషోని ఫస్ట్ తీసుకొని క్లాత్ నుంచి థ్రెడ్ని ఒక లూప్ తీసుకోవాలి. ఆ లూప్లో ఇంకొక రౌండ్ ఈ థ్రెడ్ తీసుకొని చేస్తే ఇప్పుడు లాక్ అయ్యింది. మనము 4 చైన్ చేసుకుందాం. చైన్ చేసుకోవాలంటే 1 round సేమ్ లూప్ లోపల తీసుకోవాలి. 2 1 2 3 and 4. ఇప్పుడు 4 చైన్స్ అయ్యింది. లాక్ చేసుకోండి. అది ఎక్కడికి వస్తుంది చూసి సేమ్ స్పేసింగ్లో లాక్ చేసుకోండి. లాక్ చేసుకోవాలంటే క్లాత్ నుంచి నీడిల్ తీసుకొని థ్రెడ్ని నీడిల్ హోల్ నుంచి తీసుకొని 1 round అండ్ సేమ్ లూప్లో ఇప్పుడు లాక్ అయ్యింది. ఇలా కనిపిస్తుంది మీకు. ఇప్పుడు ఒక బీడ్ని అటాచ్ చేసుకుందాం. 1 ఫ్లవర్ బీడ్ని క్రోషోలో తీసుకొని థ్రెడ్ లోపలికి ఇలా వేసుకోవాలి. అప్పుడు మీకు బీడ్ అటాచ్ అవుతుంది. ఇప్పుడు బీడ్ అటాచ్ అయింది. బీడ్ని లాక్ చేసుకోండి. థ్రెడ్ తీసుకొని ఆ లూప్లో ఆ థ్రెడ్ తీసుకుంటే ఇప్పుడు బీడ్ లాక్ అయింది. ఇప్పుడు బీడ్ ఏ వరకు వస్తుంది అక్కడ ఒక లాక్ పెట్టుకోండి. ఓకే, అగైన్ సేమ్ 4 చైన్ స్టిచ్. 1 2 3 and 4. మళ్ళా లాక్. మీరు నేర్చుకునేటప్పుడు స్లోగా నేర్చుకోండి. నేను స్లోగా చూపిస్తున్నాను. అగైన్ ఒక బీడ్ని అటాచ్ చేసుకోండి. వచ్చేసింది. అగైన్ లాక్ ద బీడ్ ఇప్పుడు లాక్ అయింది. ఎంత స్పేస్కి వస్తుంది అంతట్లో తీసుకోండి. అగైన్ 4 చైన్స్. 1 2 3 4 లాక్. మీకు డిజైన్ ఇలా కనిపిస్తుంది. అగైన్ ఇంకొక బీడ్ తీసుకోండి. అగైన్ లాక్. 4 చైన్. 2 3 4. మీకు కంటిన్యూస్గా బీట్స్ వేసుకోవాలంటే కూడా వేసుకోండి. ఓకే, ఇప్పుడు ఇలా శారీ కార్నర్ వరకు వేసుకుంటే డిజైన్ ఇలా కనిపిస్తుంది. లాస్ట్లో లాక్ ఇలా చేసుకోవాలి. టైట్గా ఇది లాగి ఇలా థ్రెడ్స్ని తీసేస్తే మీకు డిజైన్ ఇలా కనిపిస్తుంది. మీకు ఇంకా సెక్యూర్ అవ్వాలి అనుకుంటే ఈ థ్రెడ్ని ఫ్యాబ్రిక్ గ్లూతో
కార్నర్లో కొంచెం వేసుకోవచ్చు. డ్రై అవ్వడానికి మీరు మంచిగా టైం ఇవ్వాలి, డ్రై అవుతుంది. సో ఇట్ ఈస్ డన్. ఇప్పుడు టేజల్స్ని దీనికి ఎలా అటాచ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. టేజల్ చేసుకోవడానికి నేను 120 స్ట్రాండ్స్ ఆఫ్ సిల్క్ థ్రెడ్స్ తీసుకున్నాను. ఇది ఎలా చేసుకోవాలి అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఒక లింక్ పెట్టాను, దాన్ని బట్టి మీరు చూసి చేసుకోవచ్చు. ఇది ఈజీ మెథడ్ ఆఫ్ డూయింగ్. ఇలా ఈ హోల్స్లో మీరు వేసుకోండి. ఇలా వేసేసుకుంటే మీకు ఎంత వరకు కావాలి లెంత్, మీకు టేజల్ లెంత్ ఎంత కావాలి చూసుకొని, నేను ఇక్కడ నార్మల్ నీడల్కి గోల్డెన్ సిల్క్ థ్రెడ్, ఇలాంటిది గోల్డెన్ సిల్క్ థ్రెడ్ తీసుకొని ఒక నాట్ వేసుకోండి. డబల్గా తీసుకొని లాస్ట్లో జస్ట్ మేక్ అ నాట్. సారీ అండి, ఏదైనా తెలుగులో ప్రాబ్లం ఉంటే ఐఎమ్ సారీ. ఇలా చేసుకోండి. పెట్టుకొని మీకు ఎంత డిస్టెన్స్లో కావాలి అని పెట్టుకొని ఇది లాక్ చేసుకోండి. మిడిల్ నుంచి తీసుకొని ఫస్ట్ ఇలా నాట్ మిడిల్లో లాక్, మళ్ళీ ఫుల్ థ్రెడ్లో తీసుకొని లాక్. ఒక 3 to 4 రౌండ్స్ మీరు లాక్ చేసుకోవాలి. ఇలా లేదనుకుంటే మీరు ఇలా అయినా చుట్టుకోవచ్చు, మీకు ఎలా కంఫర్టబుల్ అలా చుట్టుకోండి. చుట్టి 3 to 4 రౌండ్స్ మీరు టైట్గా లాక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది సెక్యూర్ అయ్యింది. మీకు ఈ ముడులు ఎంతవరకు లెంత్ కావాలి చూసి కట్ చేసుకోండి. టేజల్స్ ఇలా ఉంటుంది. నేను ఇలా ఆల్రెడీ ఒక శారీకి చేసి పెట్టాను, అది మీకు చూపిస్తాను. నేను ప్లెయిన్ డిజైన్ చూపించింది ఇలా కనిపిస్తుంది మీకు. ఇలా కూడా మీరు ప్లెయిన్గా వదిలేయచ్చు సింపుల్గా డిజైన్ కావాలంటే. లేదు కొంచెం ఉండాలి అనుకుంటే మీరు కొంచెంని అటాచ్ చేస్తే డిజైన్ ఇలా కనిపిస్తుంది. దిస్ ఈజ్ ద సింపుల్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్. ఏ కాటన్ శారీస్కి అయినా సరే, పట్టుది సింపుల్గా ఉండాలి డిజైన్స్ చిన్నగా అంటే మీరు ఇది వేసుకోవచ్చు. థ్యాంక్స్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.